హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో కీచక పర్వం వెలుగు చూసింది. అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్గా పనిచేస్తున్న లక్ష్మణ్ తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ బాధితురాలు వరంగల్ సిపి కలెక్టర్ను ఆశ్రయించింది. కమలాపూర్ ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్లో వంట మనిషిగా బాధితురాలికి లక్ష్మణ్ ఉద్యోగం ఇప్పించాడు. అప్పటి నుంచి లక్ష్మణ్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆమె ఆరోపిస్తుంది. గతంలో వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం కూడా చేశానని తెలిపింది. అయినా లక్ష్మణ్ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఉన్నతాధికారులను ఆశ్రయించినట్లు తెలిపింది. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తోంది. ఇక్కడికి వచ్చి జూన్లో వచ్చినా సార్, 5-6 నెలలు అవుతాను సార్. వచ్చినాక ఒక 15 రోజులు అంటే ఆ సారే పంపించాడు సార్. ఇంతకుముందు నేను హన్మకొండలో చేసేది. ఆ సార్ దగ్గరికి వెళ్తే ఇక్కడ వేకెన్సీ ఉన్నదని ఇక్కడికి పంపించింది సార్. ఇక్కడ పంపించినాక ఒక 15 రోజులు కొంచెం మామూలుగా మాట్లాడింది. 15 రోజుల తర్వాత సార్ ఇక ఇబ్బంది పెట్టుడు మొదలుపెట్టాడు. అదేంటి సార్ మీరు కొంచెం నాకు దారి చూపించింది కానీ ఇట్లా అంటా లేదు సార్ అని కూడా అడిగిన. ఇది లక్ష్మణ్ నాయక్ నేను అన్నా సార్, అతనే ఇక్కడ పంపించిండు నన్ను వేకెన్సీ ఉన్నదని. ఇక్కడికి వచ్చినాక ఒక 15 రోజుల తర్వాత నా ఎమ్మడి పడుతుంది సార్. ఇక వద్దు సార్ అన్న కూడా వినకుంటే అప్పటి నుండి ఇప్పటి వరకు నన్ను చాలా ఇబ్బందే పెడతాను సార్. ఆ ఇబ్బంది మొన్న మందు తాగపోయినా సార్, నేను ఇంతకుముందు కూడా ఫ్యాన్ కూరేసుకోకపోయినా ఇంటికి పోయినా ఫోన్లు చేస్తా అంటాడు. వద్దు సార్ నేను ఇంటికి వెళ్తానన్నా కూడా ఊరుకోడు. అది మా పిల్లల దృష్టిలో వాడి కూడా వాళ్ళు కూడా కొంచెం నా మీద కోపం చేసిండు. ఇట్లా కూడా ఊరుకుంటలేడు. మొన్న లాస్ట్కి కూడా ఫోన్ చేసి నేను రూమ్కి వస్తానమ్మా రా అని కూడా మధ్యాహ్నం పూట అనడం మొదలుపెట్టాడు.